హలో అండి, వెల్కమ్ టు వంటల మోగం. ఈరోజు నేను శాండ్విచ్ చూపిస్తున్నానండి. ఈ శాండ్విచ్ వెరీ హెల్తీ వేలో చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు నేను ముందుగా గ్రీన్ చట్నీ చేసుకున్నాను, అలాగే పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. పెరుగు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ గ్రీన్ చట్నీ చూపిస్తున్నాను. అండ్ అలానే కొంచెం బెల్ పెప్పర్ కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఏదైనా వేసుకోవచ్చండి ఇందులో. తర్వాత నేను క్యారెట్ తురుము అండ్ బీట్రూట్ తురుము వేసుకుంటున్నాను. ఇక్కడ గ్రీన్ చట్నీ స్లైసెస్ మీద వేసుకున్నాను. ఇక్కడ బటర్ రాసి కిందన పైన రాసుకొని మీరు ఈ కొంచెం గ్రీన్ చట్నీ అలానే మీరు మాయో వేసుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడైతే కెచప్ అండ్ ర్యాంచ్ వాడుతున్నాను. సో అలానే 2 స్లైసెస్ మీద గ్రీన్ చట్నీ వేసుకున్నాను. సో ఫుల్గా మిక్స్ చేసి దాని మీద మనం కుకుంబర్ పీసెస్ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడైతే కుకుంబర్, క్యారెట్ తురుము అండ్ బీట్రూట్ తురుము అండ్ కొంచెం సన్నగా స్లైసెస్ అండి, బెల్ పెప్పర్ స్లైసెస్, ఎనీథింగ్. క్యాబేజ్ కూడా పెట్టుకుంటారు చాలామంది. సో నేనైతే క్యాబేజ్ వాడట్లేదు, బట్ ఇక్కడ చూపిస్తున్నట్టు క్యారెట్ అండ్ బీట్రూట్ వాడుతున్నాను. బీట్రూట్ చాలామంది ఉత్తిగా తినడానికి చాలా కష్టంగా తింటారండి. ఇది ఇలా ట్రై చేయండి, పిల్లలు భలే ఇష్టంగా తింటారు. మామూలుగానే శాండ్విచెస్ ఇట్లా తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో ఇట్లా కొంచెం బీట్రూటు అలానే క్యారెట్ వేసారంటే చాలా టేస్టీగా ఉందండి. నేనైతే ఫస్ట్ ఏంటి ఉత్తిగా ఎలా తినగలం అసలు ఫ్రై చేయకుండా అట్లా అనుకున్నాను, కానీ అసలు ఏమీ అనిపించలేదండి. ఇట్లా బ్రెడ్ మీద పెట్టుకున్నాక కుకుంబర్ కూడా పెట్టుకున్నాను, పన్నీర్ అవన్నీ పెట్టుకొని ఒక్కసారి స్ప్రెడ్ చేసుకొని నీట్గా నేను ఇక్కడ చీజ్ వేసానండి. కొంచెం చీజ్ కూడా అది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. సో చీజ్ వేసుకొని నేను ఇక్కడ గ్రిల్ చేసుకున్నాను. అంతేనండి, యమ్మీ యమ్మీ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇట్లా ట్రయాంగిల్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. నేను ఇట్లా బాగుంటుంది కదా, ఇట్లా కట్ చేసుకొని తిన్నానమాట. ఇంకా అసలు ఆ గ్రీన్ చట్నీ చిన్న స్పైసీగా చేసుకోవచ్చండి. అంతే, యమ్మీ యమ్మీ శాండ్విచ్ రెడీ అండి. చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా వైటిష్ ఆ పన్నీరు, మన బెల్ పెప్పరు, అదేవిధంగా క్యారెట్ అండ్ బీట్రూట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై